హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వైరెడ్డి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఎవర్రా మీరంతా, ఎక్కడి నుండి వచ్చారా మీరంతా అని అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది మీకు వీడియోలో చెప్తా. దాంతోపాటు ఈ రోజు అయితే 5 డేర్ ఛాలెంజ్లు జరిగినాయి. 5 డేర్ ఛాలెంజ్లో 4 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యి కంటెండర్స్గా మారిపోయారు. కంటెండర్స్ నుంచి కంటెస్టెంట్స్గా మారిపోయారు. సో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురులో అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఎక్స్ లవర్కు కాల్ చేయడం తప్ప మిగిలిన 3 వచ్చేసరికి డేర్ ఛాలెంజెస్ అనమాట. సో నిజంగానే డేర్ ఛాలెంజెస్. ఆ వెజిటబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని భరిస్తూ అండ్ పొటాటోల నుంచి స్లిప్స్ తీసుకొని లాకర్ ఓపెన్ చేసి అదే జ్యూస్ తాగడం ఏదైతే ఉందో అది కొంచెం టఫ్గానే ఉంటుంది. దాని తర్వాత హెయిర్ ఛాలెంజ్లో భాగి తీసుకున్న నిర్ణయం కూడా హ్యాట్సాప్ చెప్పొచ్చు తనకి కూడా. అంటే బాయ్ అయితే ఓకేలే, కానీ లేడీస్ వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోవడం అనేది చాలా రేర్ అండ్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే కొంత హాఫ్ హెయిర్ చాలా ఇన్ని సీజన్లో చూసాం కదా, హాఫ్ హెయిర్ వరకు హాఫ్ కట్ వరకు చూసాం కానీ బట్ కంప్లీట్గా బాయ్ లాగా కటింగ్ చేయించుకోవడం మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు చూసాం. లాస్ట్ సీజన్లో హరీష్ గారు చేశారు. ఆయన హాఫ్ షేవ్ చేసుకున్నారు, హాఫ్ హెడ్ షేవ్ చేసుకున్నారు. దట్స్ ఓకే, బాయ్ కాబట్టి డేర్ చేయొచ్చు. బట్ లేడీ అయ్యుండి తన హెయిర్ని సాక్రిఫైస్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. దాని తర్వాత రామకృష్ణ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ ఆ టాటూ ఛాలెంజ్ ఉంది. మనోడు కూడా డేర్ చేయడంలో ఆ డేర్ని కూడా ఎందుకు మనం అప్రిషియేట్ చేయాలంటే మనోడు పోలీస్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ జాబ్స్ అంటే లైక్ పోలీస్, ఆర్మీ ఇలా వెళ్ళాలి అంటే టాటూస్ ఉంటే ఎలిజిబుల్ కాదనమాట, ఇన్ఎలిజిబుల్. సో అలాంటి సిచ్యువేషన్లో డేర్ తీసుకున్నాడు. అది కూడా ఏంటంటే నా బతుకు అనే టాటూ వేయించుకున్నాడు. దాంతోపాటు ఇంకొక టాటూ కూడా ఇచ్చారు, ఐఎమ్ ఏ లూజర్ అనేసి. దానికంటే ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు మనోడు. బట్ ఓవరాల్గా ఈ 3 అయితే మంచి ఛాలెంజ్లు. దాన్ని కూడా మనం తీసిపడేయలేం. బట్ వీటితో పోలిస్తే కొంచెం తక్కువ ఛాలెంజ్ అనమాట. తర్వాత ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి అనిపించింది రాజకుమారి గారికి కంటెంట్ ఇవాళ కంటెంట్ లేకపోయినా కానీ కంటెంట్ క్రియేట్ చేసుకొని చేస్తున్నారని ఎంతమందికి అనిపించింది. తర్వాత డైలాగ్ ఉంది కదా, ఊరిది నేసాలో అని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, అని కూడా మీకు వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనిపిస్తుంది. మనం వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్గా తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్స్ అన్నీ అయిపోతాయండి. ఇంట్రడక్షన్లో మన కింగ్డమ్లో సాంగ్ ఉంది కదా, విజయ్ దేవరకొండ గారి సాంగ్, హేలా హేలా హే 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 అనే సాంగ్. దాంతో శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. తర్వాత జడ్జెస్ వస్తారు అండ్ ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 70 మందిలో ఫిల్టర్ చేసి 26 మందిని చేశారు. ఆ 26 మందిలో 18 మందిని ఫైనలైజ్ చేశారు. అండ్ ముగ్గురు అయితే ఆల్రెడీ కంటెస్టెంట్స్గా సెలెక్ట్ అయ్యారు. మిథిలేష్, రాజ్కుమారి అండ్ చరణ్, వీళ్ళు ముగ్గురు అయితే ఆల్రెడీ కంటెస్టెంట్స్గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ మిగిలిన 18 మందిలో నుంచి 12 మందిని ఫైనలైజ్ చేయాలంటారు. ఈ 12 మందిని ఫైనలైజ్ చేయడానికి డేర్ ఛాలెంజెస్ ఇస్తారు. సో అదనమాట ఈరోజు ఎపిసోడ్ మొత్తం డేర్ మీదనే రన్ అయింది. దాంతోపాటుగా ఇప్పుడు వరకు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. ఆ స్టేజ్ వరకు రావడం అనేది అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి అది చాలా ఛాలెంజింగ్గానే ఉంటుంది అండ్ వాళ్ళకు ఉపయోగం కూడా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలు పాల్గొని వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. వాళ్ళకి దీనివల్ల ప్లస్ పాయింటే కానీ మైనస్ అనేది ఎప్పటికీ అవ్వదు అనేది నా ఫీలింగ్. దాంతోపాటు ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో అది బిగ్ బాస్ హౌస్కు అంటే బిగ్ బాస్ ఆ ప్రోగ్రామ్కు హైలైట్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఉపయోగపడదు అనేది నా అభిప్రాయం. సో యాజ్ యూజువల్ మీకు నచ్చిన కంటెంట్ అవ్వచ్చు, మీకు నచ్చిన వీడియోలు అవ్వచ్చు, చేసుకుంటూ కంటిన్యూ వెళ్తే మీరు గ్రో అవుతారు అనేది నా ఫీలింగ్. మీరు ఎంతైతే నెగిటివ్ చేస్తారో అంత మైలేజ్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఓకే, సో తప్పకుండా నెగిటివ్ చేయకుండా ప్రస్తుతం ఇప్పటికన్నా ఆపేసి మీ వీడియోలు కానీ, మీ రీల్స్ కానీ, మీ ప్రొఫెషన్ కానీ కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. ఓకే, సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంట్రోస్ అయిపోయాయి కదా. వీళ్ళ ఇంట్రోస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ముగ్గురు సెలెక్ట్ అయ్యారో ఆ ముగ్గురిని పిలిచారు. మిథిలేష్ అండ్ రాజకుమారి, చరణ్, వీళ్ళ ముగ్గురిని పిలిస్తే చరణ్ అడిగారు, సో మీరు సెలెక్ట్ అయ్యారు కదా, ఫస్ట్ ఎవరితో మీరు షేర్ చేసుకున్నారంటే చరణ్ చెప్తారు వాళ్ళ మదర్తో షేర్ చేసుకున్నానని చెప్తాడు. అండ్ మిథిలేష్ కూడా వాళ్ళ మదర్తో షేర్ చేసుకున్నాను, వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకున్నాను. నువ్వు కొడతావు నాన్న, కప్పు కొడతావు నాన్న అనిపించింది. నాకేమనిపించింది అంటే
సో ముందుంది ముసలి పండగ అనిపించింది. ఎందుకంటే కప్పు కొట్టడం అనేది అంత ఈజీ కాదు బ్రో. ఇనీషియల్గా ఓకే, రాను 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 ఏమవుతుంది అంటే చాలా టఫ్ అవుతుంది అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే నేను బిగ్ బాస్, ఓన్లీ బిగ్ బాస్ తెలుగే చూసా. నేను బిగ్ బాస్ హిందీ చూడలేదు, ఏది చూడలేదు. సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ ఫాలో అవుతున్నా. అంటే చూస్తున్నా. నేను ఇష్టపడ్డ వాళ్ళు కొన్నిసార్లు గెలిచారు, కొన్నిసార్లు కప్పు కొట్టారు, కొన్నిసార్లు కప్పు కొట్టలేదు. కప్పు కొట్టిన వాళ్ళు ఏంటంటే శ్రీరామచంద్ర అనుకున్నాను, తర్వాత శ్రీముఖి గారు అనుకున్నాను వాళ్ళ సీజన్లో. కొంతమంది ఉన్నారు. తర్వాత వచ్చేసరికి సీజన్ 8 వచ్చేసరికి నబీల్ అవుతాడు అనుకున్నాను నేను. ఇనీషియల్గా బాగానే ఉండే, తర్వాత నిఖిల్ అయ్యాడు అనమాట. సీజన్ 7 ఆబ్వియస్లీ మనం పల్లవి ప్రశాంత్ అనుకోవచ్చు. పల్లవి ప్రశాంత్కి అంత మైలేజ్ వచ్చింది. సీజన్ 9 కళ్యాణ్ పడాల. సీజన్ 1 చూసుకున్నట్లయితే శివ బాలాజీ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, కౌశల్ గారు, అండ్ తర్వాత వచ్చేసరికి రాహుల్ సిప్లిగంజ్. 4th సీజన్ వచ్చేసరికి అభిజిత్. వీళ్ళందరికల్లా అభిజిత్ ఎందుకు అంత హైలైట్ అయ్యాడంటే కామన్ కంపోజ్డ్, అంత వల్గర్గా కానీ అంత ఏమంటారు అగ్రెసివ్గా ఉన్న క్యాండిడేట్ అయితే కాదు. అండ్ తను కామన్ కంపోజ్డ్గా తన పైన తను చేసుకుంటూ గెలిచాడు అనమాట. సో ఒక అబ్బాయి అంటే ఇలానే ఉండాలి అనేది ఒకటి బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేశారనమాట. ఇది ప్రతి సీజన్లో ఇలా ఉందన్నమాట. సో అంత ఈజీ కాదనేది నా పాయింట్. సో తర్వాత రాజ్ కుమార్ గారిని అడిగినప్పుడు మా బ్రదర్కు షేర్ చేశానండి. మా బ్రదర్కి చెప్పాను, ఇంకా కానివ్వండి సంబరాలు స్టార్ట్ చేయండి అని చెప్పాను అని అన్నదాడ. నాకు ఎందుకో డౌట్ కొడుతుందండి. ఎందుకంటే కాయిన్కు ఒకవైపే చూస్తున్నాం మనం. అంటే తిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. తన హస్బెండ్ గురించి, తన పేరెంట్స్ గురించి, వాళ్ళ గురించి చెప్పింది. తర్వాత వచ్చేసరికి కాయిన్కున్న అటు సైడ్ చెప్పలేదు వాళ్ళు. నేను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఎందుకంటే 2-3 సందర్భాలు అనిపించింది నాకు. ఇక్కడ ఒక సందర్భం, అండ్ నవదీప్ గారితో మాట్లాడిన సందర్భం. సో ఆవిడ ఆబ్వియస్లీ కంటెంట్ క్రియేటర్ లాగానే కనపడుతుంది, కానీ నాకు ఎక్కడ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు. అదొకటి క్రియేట్ చేశారా, వాంటెడ్గా క్రియేట్ చేశారా లేకపోతే లేదని చూడాలి. ఈవిడ టాప్ 15 దాటి బిగ్ బాస్ హౌస్కి వెళ్తారా లేదా కూడా చూడాలి. అది సో ఓవరాల్గా ఇదండి చూసుకున్నట్లయితే. తర్వాత ఇంట్రోస్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పిలిచి డేర్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ రోజు డేర్ ఛాలెంజెస్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కంటెండర్స్ నుండి కంటెస్టెంట్స్గా వెళ్తారని చెప్తారు. ఫస్ట్ డేర్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డేర్ ఛాలెంజ్ వచ్చేసరికి వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది. 7 days నుంచి కుళ్ళబెట్టామని చెప్తారు. వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది. 2 అంటే తలలు మాత్రమే పైకి కనిపించే క్యాబిన్స్ ఉంటాయి. మనకు మిర్రర్ ఉంటుంది కాబట్టి మనకు కనపడుతుంది. ఆ క్యాబిన్లో వాళ్ళు తల పెట్టేసి ఈ వేస్ట్ వేస్తుంటారు. వాళ్ళు ఎవరైతే భరించి ఉంటారో అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసరికి అక్కడ ముందు పొటాటోస్ పెట్టుంటారు. పొటాటోస్లో స్లిప్స్ పెట్టుంటారు. పొటాటోస్ను స్మాష్ చేస్తూ అందులో స్లిప్స్ వస్తాయి. ఆ స్లిప్స్లో నుంచి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ తీసుకెళ్ళేసి తర్వాత లాకర్ ఉంటుంది. లాకర్ బాక్స్లోకి వెళ్ళేసి ఆ లాకర్ బాక్స్ను ఓపెన్ చేసి అందులో జ్యూస్ ఉంటుంది. జ్యూస్ దాగి ఎవరైతే హోల్డ్ చేస్తారో, ఎవరైతే కప్పులా పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్పా కదా, అంత ఈజీ కాదనేసి. దాని తర్వాత ఈ ఛాలెంజ్ ఎవరు చేస్తారు అన్నప్పుడు అందరు లేచారు ఎక్సెప్ట్ వెంకీ వైబు, రుచిత, వెంకీ వైబు అండ్ అమ్మాయి ఎవరున్నారు సుమ, వీళ్ళు ముగ్గురు తప్ప అందరూ లేచారండి. నాకు వెంకీ వైబ్ ఎందుకు లేదో అర్థం కాలేదు. ఎందుకంటే మనోడు అన్ని ఛాలెంజెస్లో ముందుంటాడు కదా, ఇలాంటిది ఇంకా ముందుంటాడు కదా, లేదు. అండ్ నాకు ఒకటి అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ ఆచితూచి అడిగేయాలనిపించింది. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, దాన్ని వదులుకోవద్దు, దీన్ని వదులుకోవద్దు అనేసి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నువ్వు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఓడిపోయావు అనుకో, నెక్స్ట్ కొంచెం ఈజీ టాస్క్ వస్తే నీకు అది లూజ్ అయిపోతుంది. ఇదంతా నీ సెలక్షన్లోనే ఉంటుంది బ్రో. నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ మేము వెళ్తాం అన్నారు. అప్పుడే అనిపించింది అనమాట నాకు, ఎవర్రా మీరంతా, ఎక్కడి నుండి వచ్చారనేసి. ప్రతి డేరుకి అందరు వచ్చారండి. మొత్తం రావడం, మేము పాల్గొంటాం. సో జ్యూరీ మెంబర్కి కొంచెం కష్టమైందనమాట. ఫస్ట్ది వచ్చేసరికి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ది వచ్చేసరికి అమ్మాయి పేరు వచ్చేసరికి శాలిని. ఫస్ట్ శాలిని, అండ్ శాలిని తర్వాత ప్రియాంకని తీసుకుంటుంది శాలిని. ప్రియాంక వద్దనేసి మన ఏమంటారు షో ఏమంటారు కంటెండర్ ఆఫ్ ది షో అంటారు కదా, అమ్మని తీసుకున్నారు. సో నాకు ఎందుకు అమ్మని క్యారెక్టరైజేషన్ బాగా నచ్చిందండి. ఎందుకంటే మనోడు చాలా చలాకీగా ఉన్నాడు, జోవియల్గా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఇన్నోసెన్స్ ఉంది, కొంచెం పర్లేదు. మనోడు జ్యూరీ మెంబర్స్ చాయిస్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై.
ఓకే. సో ఈ ఛాలెంజ్లో వీళ్ళిద్దరు పాల్గొన్నారు. చాలా అంటే చాలా టఫ్ ఛాలెంజ్ అనమాట. అండ్ చాలా అంటే చాలా క్రిటికల్ ఛాలెంజ్. ఆ స్మెల్ను భరిస్తూ తర్వాత పొటాటోస్లో నుంచి స్లిప్స్ తీస్తూ లాక్ తీయడం అనేది అంత ఈజీ కాదు. లాక్ తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ చూసుకోవాలా. మూడు మూడు అంటే 3 నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్స్ కాంబినేషన్ చూసుకోవాలా. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్యాటర్న్లో తీసుకుంటే అదృష్టం ఉంటే వచ్చేస్తుంది, లేకపోతే లేదనమాట. సో ఇది ఇద్దరైతే చాలా బాగా ఆడారు. అమ్మను ఓడిపోయినందుకు కూడా ఏం పెద్దగా ఏమంటారు బాధపడలేదు. బట్ మంచిగానే ఆడాడు. సో తన ఎఫర్ట్ అయితే తను ఇచ్చాడు. బట్ శాలిని అయితే బాగా ఆడింది. బాగా ఆడి ఫస్ట్ కంటెండర్ అయింది. చెప్పాం కదా, ఛాలెంజ్ అనేది, డేర్ అనేది సో డేర్ చేసిన వాళ్ళకి అవుతుంది. కానీ డేర్ అనేది అన్ని చోట్ల పనికిరాదు అనేది నా పాయింట్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో స్టోరీగా ఈ షో నడపాలి కాబట్టి కొంచెం ఏదో స్టోరీ వెళ్ళినట్టుగా మీకు ఎంతమందికి లవర్స్ ఉన్నారు, ఎంతమందికి బ్రేకప్స్ అయినాయి అంటే బ్రేకప్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ జనరేషన్ జెన్జీ జనరేషన్కి బ్రేకప్స్ ఎక్కువ కనపడుతున్నాయి బ్రో అనిపించింది. ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి మ్యాచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మ్యాచ్ అయినా కానీ కంఫర్ట్ జోన్లో ఉండడం అంత ఈజీ కాదు. కంఫర్ట్ జోన్లో ఉన్నా కానీ ఆ వేవ్ లెంత్ సెట్ అయ్యి ఒకరినొకరు అడ్జస్ట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్కు అది కష్టం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఫాస్ట్గా రిజల్ట్స్ కోరుకునే జనరేషన్ మన తర్వాత, అంటే జెన్జీ జనరేషన్. సో అలా అనిపించింది. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే, మీకు ఎవరికైతే బ్రేకప్ అయిందో సో మీ ఎక్స్కి కాల్ చేసి మీరు ఇంకా మళ్ళీ ప్యాచప్ అవుదామని అడుగుతామంటారు. సో ఈ ఛాలెంజ్లో వచ్చేసరికి రోహిత్ నాయుడు, లక్ష్మీ దీపక్, సుమ కాదు, లక్ష్మీ దీపక్, ఆవిడ గాయత్రి అండ్ శివసృష్టి వైజాగ్ నుంచి మోడల్ ఆవిడ ఉంది కదా, వీళ్ళు నలుగురు పాల్గొన్నారనమాట. లక్ అంటారు కదా, లక్ బంక్ అతుక్కున్నట్టు అతుక్కుంది అనేసి. సో శివసృష్టికి అతుక్కుంది ఇక్కడ. అక్కడ ఏంటంటే వీళ్ళు నలుగురు వస్తే ఛాలెంజ్ అనేది గంట పట్టుకోవాలి, గంట ఛాలెంజ్ పెట్టారు. బట్ ఈ గంట ఛాలెంజ్లో ఫస్ట్ రోహిత్ నాయుడు వెళ్ళి గంట పట్టుకొని ఇలా మోకాళ్ళ మీద అలాగా కట్టప్ప వెళ్ళినట్టు మోకాళ్ళ మీద ఇలా వెళ్తాడు కదా, సో అలా వెళ్ళాడు. అనిపించింది మనోడు ఫిట్గా ఉన్నాడు, ఫిజికల్గా బాగా మంచి క్యాండిడేట్ అనిపించింది. సో మనోడు కూడా డేర్లుగా సెలెక్ట్ అవ్వకపోతే జ్యూరీ మెంబర్ సెలెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. సో నేను బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకునే వాళ్ళు, వీళ్ళు కంటెస్టెంట్స్ అవుతారు. బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకునే వాళ్ళ లిస్ట్లో రోహిత్ ఉంటాడు అండ్ అమ్మన్ ఉంటాడు, వీళ్ళిద్దరు ఉంటారు అనేది నా ఫీలింగ్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. రోహిత్ కాల్ చేస్తాడు. ఆబ్వియస్లీ అబ్బాయి అమ్మాయి బ్రేకప్ అయినప్పుడు అబ్బాయి అమ్మాయికి కాల్ చేస్తే అమ్మాయి ఎత్తకపోవడం అనేది సహజం, దాన్ని మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ దీపక్, మనోడు కూడా కాల్ చేశాడు, ఎత్తలేదు అమ్మాయి. తర్వాత గాయత్రి అది గంట పట్టుకుంది. గాయత్రి అమ్మాయి దురదృష్టం ఏంటంటే అబ్బాయి నెంబర్ లేదు, వాట్సాప్ నెంబర్ లేదు, మొత్తం డిలీట్ చేసేసినట్టున్నాడు, ఎరేజ్ చేసినట్టున్నాడు. అండ్ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో రిక్వెస్ట్ పెట్టేసి ఆడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి అన్నీ అయ్యే పని కాదులేని ఓకే నీ టైం అప్ అనేసి పంపించారు. లక్ అంటారు కదా. సో శివసృష్టి కాల్ చేసింది, మోడలండి, కాల్ చేస్తే ఎత్తకుండా ఎందుకుంటారు, అబ్బాయిలు ఎవడైనా ఎత్తాడు. ఇందాక అమ్మాయిలు ఎత్తారు, ఎందుకు ఎత్తారు? సో అబ్బాయి ఎత్తాడు. అక్కడే కొంచెం అమ్మాయి మళ్ళీ ప్యాచప్ అవుతావు, నువ్వు అంటే ఇష్టం, నువ్వు బాగా గుర్తొస్తున్నావు, అది ఇది అని చెప్తుంది, కొంచెం ఎమోషనల్ అవుతుంది. జడ్జెస్ కూడా ఆశ్చర్యపోతారు. బట్ మనోడు సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అయింది ఏదో అయింది, సో మూవ్ ఆన్ అయిపోయాం కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే పెట్టేశాడు ఫోన్. అది అమ్మాయి చేస్తే అబ్బాయి ఎత్తాడు, కానీ అబ్బాయి చేస్తే అమ్మాయి ఎత్తదు అనమాట. సో ఇక్కడ అదృష్టం శివసృష్టికి వచ్చింది. శివసృష్టి సెకండ్ కంటెండర్గా వెళ్ళింది. సో చెప్పాం కదా మిగతా 3 చాలా టఫ్, బట్ ఇదే కొంచెం ఈజీ అనేసి. ఈజీ అని ఎందుకంటున్నావు అనుకోవచ్చు, జస్ట్ ఫోన్ కాలే కదా బ్రో. ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎత్తలేదు కదా, ఈ అమ్మాయికి ఎత్తారు. అతను వాళ్ళు బ్రేకప్ అయినా కానీ అతను ఈ అమ్మాయిని కంటెస్టెంట్ చేశారు చూడండి. సో అలా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇది అమ్మాయిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి టాటూ ఛాలెంజ్ అనేది ఇనీషియల్గా స్టార్టింగ్లో వాళ్ళు 4 హెడ్ మీద వేసుకోవాలని చెప్తారు. 4 హెడ్ మీద వేసుకోవాలనుకున్నప్పుడు అందరూ వచ్చారు, ప్రతిదానికి వస్తున్నారు అందరు అనిపించింది. సో 4 హెడ్ మీద వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి నవదీప్ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఓకే 4 హెడ్ మీద కాదు, చేతి మీద వేయించుకోవాలి. బట్ రెండు పేర్లు సజెస్ట్ చేస్తాడు. ఒకటి వచ్చేసరికి తూ నా బతుకు అనేది ఒకటి, రెండోది వచ్చేసరికి ఐఎంఏ లూజర్. ఇవి రెండుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు. సో సేమ్ యాజ్ యూజువల్ అందరూ మేము చేసుకుంటాం అని చెప్తారనమాట. కానీ మళ్ళీ ఛాలెంజ్. సో ఫైనల్గా కృష్ణని అయితే సెలెక్ట్ చేశారు. కృష్ణ
మనోడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడంటే టాటూ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ రావడం అంత ఈజీ కాదు, అందరికీ తెలుసు. అయినా కానీ ఛాలెంజ్ చేస్తున్నాను. సో వచ్చిన ఛాలెంజ్ నేను చేస్తాననేసి మనోడు నా బతుకు అనే టాటూ చేయించుకున్నాడు అనమాట. సో సూపర్బ్ అనిపించింది. అండ్ ఇది ఒక అంటే ఆ టాటూ చేయించుకునేటప్పుడు ఆ పెయిన్ అదంతా ఉంటుందండి, భరించడం చాలా కష్టము. బట్ అది పర్మనెంట్గా ఉంటుంది కదా, మన బాడీ నుంచి తీసేయాలంటే దాన్ని తీసేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా గలీజ్గా అయిపోతుంది. అంత ఈజీ కాదనేది నా ఫీలింగ్. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మనోడు ఛాలెంజ్లో గెలిచి అండ్ థర్డ్ కంటెస్టెంట్ అయ్యాడు. ఫస్ట్ ముగ్గురు కాకుండా ఇప్పుడు 3వ కంటెస్టెంట్ అయ్యాడు అనమాట. సో 4వ ఛాలెంజ్ వచ్చేసరికి హెయిర్ కట్ ఛాలెంజ్. అందరూ అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు, అబ్బాయిలు కాదు ఓన్లీ అమ్మాయిలకనే ట్విస్ట్ పెట్టారు. సో అమ్మాయిలకి ట్విస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ అందరు అమ్మాయిలు వచ్చారు. ఫస్ట్ ఒక లెవెల్ చూపించారు ఇంతవరకు అనుకుంటా, సెకండ్ లెవెల్ ఇంతవరకు. థర్డ్ లెవెల్ వచ్చేసరికి బాయ్స్ లాగా కట్ చేయించుకోవడము. ఇందులో రుచిత సెకండ్ లెవెల్లో వెళ్ళి అమ్మాయి వద్దనేసి కూర్చుంది. గాయత్రి ఇన్ఎలిజిబుల్, ఎందుకంటే తను ఆల్రెడీ లాస్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి. మనం ముందే చెప్పాం కదా, సో కొన్ని సార్లు టాస్క్ని చూస్ చేసుకోవాలి. నువ్వు ఓడిపోయినా కానీ నెక్స్ట్ ఛాన్స్ అనేది నువ్వు చేయగలిగేది, నీకు నచ్చింది, నువ్వు గెలిచే టాస్క్ అయినా కానీ నువ్వు లూజ్ అవుతావు. సో దాన్నే టాస్క్ చూసి గ్రాప్ చేసుకోవాలనేది నా పాయింట్. సో ఇక్కడ తను లూజ్ అయింది కదా. అండ్ ఇక్కడ హెయిర్ కట్లో వచ్చేసరికి వీళ్ళకు బెల్ ఛాలెంజ్ పెట్టారు. వీళ్ళు కూడా అందరు వచ్చారు బాబు, అందరూ వచ్చారు. వీళ్ళకి బెల్ ఛాలెంజ్ పెట్టారు. బాగా పట్టుకుంది, బాగా హెయిర్ కట్ చేయించుకుంది. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత చాలా క్యూట్గా ఉందన్నమాట. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నవదీప్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంత కామెడీ అది క్రియేట్ చేశారు. కానీ మా ఆయన కట్ చేసుకుంటే నేను చేసుకుంటాను అనేసి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్కకు నెల్లూరు స్లాంగ్ పోయినట్టుంది. నెల్లూరు స్లాంగ్ పోయింది అంటే పూర్తిగా పోలేదులే, కానీ జస్ట్ కొంచెం పోయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పింది కాబట్టి ఆబ్వియస్లీ ఎంతో కొంత పోతుంది. ఆడిషన్స్లో ఉన్న వాయిస్ ఇక్కడ లేదనిపించింది. సో రీల్ హస్బెండ్ చేస్తే నేను ఓకే అంటారు. నవదీప్ వచ్చేసరికి నేను ఎందుకు చేస్తాను, ఏమంటారు, అతను వస్తాడు, అతను చేస్తారని చెప్తారు. అతను వచ్చాడు, కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బిగ్ స్క్రీన్ మీద వేశారు. నువ్వు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటావు చూడంటే, హెయిర్ కట్ చేసుకున్న తర్వాత చూసిన తర్వాత కొంచెం ఎమోషనల్ అయిందనమాట. వాళ్ళ మదర్ లాగా ఉన్నాను, వాళ్ళ మదర్ గుండె చేయించుకున్నప్పుడు ఎలా ఉన్నారు అలా ఉన్నాను అని చెప్తుంది. కొంచెం మదర్ సెంటిమెంట్ ఇక్కడ రా చేశారనమాట. ఈ ఎపిసోడ్ మొత్తం చల్లగా వెళ్తుంది, ఏంటి ఏం లేదు, మసా లేదు అనుకుంటుంటే రా చేశారనమాట. సో ఒక మదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు. మదర్ సెంటిమెంట్ యాడ్ చేయడంతో పాటు కొంచెం ఎమోషనల్ అయింది. అమ్మాయి హాస్టల్ పెరిగిన వాతావరణం, వాళ్ళ మదర్కు దూరంగా పెరగడానికి కారణము, హెడ్ బాత్ చేసుకునేటప్పుడు వాళ్ళ మదర్ గుర్తుకు రావడం, ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇక్కడే మీకు చెప్పాను కదా, రాజ్కుమార్ గారికి కంటెంట్ లేకపోయినా కానీ కంటెంట్ క్రియేట్ చేసుకుంటారని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే నవదీప్ గారి గురించి మాట్లాడుతుంది. నవదీప్ గారు చెప్తే నేను గుండెని చేయించుకుంటున్నాను అన్నదనమాట. ఓరిని ఏసాలో అనిపించింది. ఎందుకంటే ఇంప్రెస్ చేయొచ్చు, జడ్జెస్ను మాట్లాడచ్చు, వాళ్ళు నచ్చింది చేయొచ్చు, మరీ భజన చేసేంతగా చేయకూడదు అనేది నా ఫీలింగ్. దాని తర్వాత నవదీప్ గారు గౌతమ్ ఎస్ఎస్సిలో ఏదైతే చేశారో అప్పుడుగిన ఈ రిస్ట్రిక్షన్స్ అప్పుడుగిన ఇలా లేకపోయి ఉంటే నా తర్వాత మీరే వేసుకోండి అంటుంది. ఏం వేసుకోవాలమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి, నీకు 3 పిల్లలు ఉన్నారు, నీకంటూ ఒక కుటుంబం ఉంది, కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి. ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఉందో తెలియదు, లేకపోతే తను కంటెంట్ కోసం చేస్తుందో తెలియదు, కానీ బట్ కొంచెం లిమిట్స్లో ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. దీని గురించి నెగిటివ్గా ఎవరు తీసుకోవద్దు, నేను నెగిటివ్ మాట్లాడలేదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీకు కూడా అదే అనిపించింది అనేది నేను గెస్ చేయట్లేదు, జస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే మోస్ట్లీ ఎంతో కొంత సిమిలారిటీస్ ఉంటాయండి ప్రతి ఒక్కరిలో. ఒకటి నచ్చవచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. ఆ నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం మాట్లాడుకోవచ్చు. నచ్చంది ఏదంటే ఆబ్వియస్లీ ఎంతో కొంత సిమిలారిటీస్ ఉంటాయి. ఇది నచ్చలేదు అంటే పాయింట్స్ మ్యాక్సిమం సిమిలారిటీస్ ఉంటాయి, అట్లీస్ట్ 50% అని ఉంటాయి. నాకు ఈ 2 విషయాలు అంటే స్టార్టింగ్ ఏదైతే ఆవిడ అన్నిందో స్టార్ట్ చేయండి సంబరాలు అనేసి, ఆ తర్వాత ఈ సిచ్యువేషన్లో, ఈ 2 సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. అదేంటి అమ్మాయి ఇంత సెంటిమెంట్ చెప్పింది కదా, ఇక్కడ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాగీని అయితే హ్యాట్సాప్ చేస్తున్నా. తను తీసుకున్న నిర్ణయం అది షార్ట్ హెయిర్ కూడా కాదు, మొత్తం కంప్లీట్గా బాయ్స్ లాగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ 3 months తను అలాగే ఉండాలి. ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళకపోతే ఆబ్వియస్లీ లైక్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. చూస్తే అలాగే ఉండేటట్టు ఉంది. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఫేట్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం
బ్రహ్మానందంగా డైలాగ్ ఉంటుంది అత్తారింటికి దారేదిలో, దేంతో మొదలయ్యావు దాంతోటే ముగిస్తావు నాయన అనేసి. ఇక్కడ వెంకీ వైబ్స్ గురించి మాట్లాడుకోవాలా. మనోడు బురదతోటి ఆడిషన్ స్టార్ట్ చేశాడు, అదే బురదతోటి తన జర్నీని అయితే క్లోజ్ చేశాడు. ఇక్కడ ఫేట్ అనేది, ఇక్కడ మనోడి ఫేట్ ఎక్కడ మారిపోయిందంటే, అక్కడ నవదీప్ వస్తాడు, టేబుల్ మీద 4 లెటర్స్ పెడతాడు. ఆ లెటర్స్లో ఎగ్జిట్ అండ్ టాప్ 15 అనే అవి ఉంటాయి అనమాట. తీస్తే టాప్ 15 ఉంటే టాప్ 15కి వెళ్ళిపోతావు, ఎగ్జిట్ అయితే ఎగ్జిట్. ఒకవేళ ఇద్దరికి టాప్ 15 వస్తే ఛాలెంజ్ పెడతారు, ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 15కి వెళ్తారు, నెక్స్ట్ వాళ్ళు కంటెండర్స్ వెళ్తారు. లేదా ఇద్దరికి ఎగ్జిట్ వస్తే ఇద్దరికి ఒక టాస్క్ పెడతారు, టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కంటెండర్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, కంటెస్టెంట్ అవ్వరు, కంటెండర్ అవుతారు. సో ఇలా అయిందనమాట. సో హేమంత్ అండ్ వెంకీ వైబ్ వీళ్ళిద్దరు వచ్చారు, హేమంత్ వెంకీ వైబ్. ఫస్ట్ హేమంత్ సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత వెంకీ వైబ్ తను పింక్ సెలెక్ట్ చేసుకున్నాడు. పింక్ సెలెక్ట్ చేసుకొని ఎల్లోకి వెళ్ళాడు. అదే పింక్ మీద ఉండి ఉంటే తను టాప్ 15కి వెళ్ళేవాడు. సో పింక్లో టాప్ 15 ఉంది, మిగిలిన 2 ఎగ్జిట్ వచ్చాయి. వీళ్ళిద్దరికి కలిపి మళ్ళీ టాస్క్ పెట్టారు, ఫేట్ అని చెప్పాం కదా, నిజంగానే ఫేట్ ఇది. సో హేమంత్ కొంచెం కొన్ని చోట్ల ఎంకరేజ్ చేస్తున్నారా, ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారా అనిపించింది అనమాట. ఎందుకంటే మనోడు చిన్నోడు కాబట్టి కొంచెం ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉందా, లేకపోతే దాన్ని టెలికాస్ట్ చేసే వాళ్ళ చేతుల్లో ఉందని తెలియదు కానీ, బట్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంది మనోడికి. చిన్నపిల్లోడు కదా, ఏదైనా చేస్తాడేమో సాధిస్తాడేమో అన్న ఒక ఇదితో ఇచ్చారేమో అనిపించింది. తర్వాత ఇక్కడ చెప్పాం కదా, ఆ మడ్ టాస్క్లో వాళ్ళకు కార్డ్స్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ ఎవరికైతే వస్తారో వాళ్ళు కంటెండర్స్ అవుతారు, గ్రీన్ కార్డు దొరకని వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ గ్రీన్ కార్డు హేమంత్కి వచ్చింది, అదృష్టం హేమంత్ను వరించింది. సో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు అనమాట వెంకీ వైబ్. వెళ్తూ కూడా పాజిటివ్ అండ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళాడు. నేనేంటనేది చూపించారు అండ్ నేనేంటనేది చూశారు, సో అది చాలు నాకని వెళ్ళాడు అనమాట. నాకు ఒక పాయింట్ అనిపించింది, మనోడు నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, తొందరపడి నిర్ణయం తీసుకున్నాడేమో ఇక్కడ అనిపించింది. ఎందుకంటే ఫేట్ కొన్నిసార్లు మనకు ఫేవర్గా ఉండొచ్చు, ఫేవర్గా ఉండకపోవచ్చు. మన చేతుల్లో మన కష్టాన్ని నమ్మితే బాగుండదు అనిపించింది. ఈ టాస్క్ కాకుండా ఇంకేదైనా టాస్క్ తీసుకొని ఉంటే నెక్స్ట్ ఛాలెంజ్లో పాల్గొని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ బ్యాడ్ లక్. సో మనోడు బురదతో స్టార్ట్ అయ్యి బురదతో ఎండ్ అయింది. అండ్ మనోడు చూపించాను అంటున్నాడు కానీ నాకైతే ఎక్కడ తన మార్క్ అయితే కనిపించలేదు. స్టార్టింగ్ అది చెప్పాడులే కానీ, వాళ్ళు అంటే టెర్రరిస్ట్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, రొమాన్స్ ఎలా చేస్తావు, తర్వాత వచ్చేసరికి ఫ్యాంటసీ, మనోడు ఫ్యాంటసీ నెక్స్ట్ జన్మలో ఏమై పుడతావు అంటే పందిలా పుడతాను అనేసి ఏదైతే ఫ్యాంటసీ ఆన్సర్ చెప్పాడు, అవన్నీ బాగానే చేశాడు కానీ, బట్ ఓవరాల్ తీసుకున్నట్లయితే ఎగ్జిట్ అయిపోయాడు కదా. సో టాప్ 15 కూడా లేకుండా ఎగ్జిట్ అయిపోయాడు. తను వెళ్తూ ఇలా చెప్పేసి వెళ్ళాడు. బట్ నా పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నువ్వు పాల్గొన్నావు అంటే నీకంటూ ఎంతో కొంత ఫేమ్ వస్తుంది, బిగ్ స్క్రీన్ మీద కనపడతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బిగ్ స్క్రీన్ అంటే అదే చిన్న స్క్రీన్, టీవీని చిన్న స్క్రీన్ అంటారు, సినిమాను బిగ్ స్క్రీన్ అంటారు. నువ్వు హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది తెలుస్తుంది, అండ్ మా స్టార్ మాల్లో వచ్చేసరికి మనకు నైట్ 10కి టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు కూడా నేను చూస్తారు కాబట్టి ఎంతో కొంత ఫేమ్ వస్తుంది, ఎంతో కొంత ఫాలోవర్స్ వస్తారు. చాలామంది అందుకోసం వచ్చేవాళ్ళే కానీ నిజంగా రియల్గా పార్టిసిపేట్ చేద్దామని వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువలో టాప్ 15 మెంబర్స్ ఎవరు అనేది చూద్దాం. సో ఇది ఓవరాల్గా ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం ఇది. ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.